హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో పాల తాలికలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందో, ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. అందుకోసం ముందుగా బాండీలో నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి అందులో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత జీడిపప్పుల్ని, కిస్మిస్ని వేయించేసుకుని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇవి బాగా దోరగా వేగాలి. ఇక్కడ బెల్లం వచ్చేసి 1.5 గ్లాస్ వరకు బెల్లం తీసుకుంటున్నానండి. 1 గ్లాసు బియ్య పిండికి 1.5 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నానంటే సగ్గుబియ్యం కూడా తీసుకుంటాం కదా మనం, అందుకోసం సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేస్తామండి. అందుకోసం నేను ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అలాగే బెల్లం అనేది కొంచెం కరిగితే సరిపోతుందండి. బెల్లం ఏమి పాకం రావసరం లేదు, ఇలా కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. మీకు సగ్గుబియ్యం ఎక్కువ కావాలనుకుంటే ఇలా ఎక్కువ బౌల్తో తీసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీ అంటే డబల్ క్వాంటిటీ పిండికి కొంచెం 1 గ్లాస్ కాకుండా 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను. 1 గంట వరకు నానబెట్టి తీసుకున్నానండి. ఇందులో 1.5 వరకు ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో ఆ గిన్నెతో వాటర్ వేసి ఉడికిస్తున్నాను. జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మీకు సగ్గుబియ్యం క్వాంటిటీ ఎక్కువైందని అనిపిస్తే తగ్గించి తీసుకోండి, కొంచెం ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇక్కడ పిండి వచ్చేసి ఇందాక చూపించాను కదా బెల్లం కొలత, అదే గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం బెల్లం వేసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని ఉడకపెట్టిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్తోనే ఈ పిండిని అనేది మనం కలుపుకుంటామండి. పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పిండి చూసుకుని ఎంత పడుతుందో సగ్గుబియ్యం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో తాలికలు మామూలుగా ఒత్తేసుకోవచ్చండి. ఆవిరి పెట్టట్లేదు ఇక్కడ మనము. లేదు ఇంకా సింపుల్గా అయిపోవాలంటే జంతికల గొట్టంలో పెద్ద పెద్ద కన్నాలు వచ్చేవి ఉంటాయి, ఒకటి ఉంటుంది కదండి జంతికలది, అది వేసుకుంటే, లేకపోతే స్టార్దైనా పర్వాలేదు. నేనైతే స్టార్దే వేసుకున్నాను. వేసేసుకుని పక్కన రెడీగా ఉంచుకోండి. నెయ్యి కొంచెం అప్లై చేసుకుంటే మనకి ఈజీగా దిగుతుంది. అలాగే సగం ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం, దాన్ని బాండీలో వేసేసుకుని ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని కొలుచుకున్నామో బెల్లాన్ని, అదే గ్లాస్తో పాలు కూడా కొలుచుకోవాలండి. పాలు వచ్చేసి 3 గ్లాసుల వరకు పాలు అనేవి, చిక్కటి పాలు తీసుకుంటే పాయసం అనేది, తాలికలు అనేవి చాలా కమ్మగా టేస్ట్గా వస్తాయి. ఇంకా మనకి పాలు పలుచగా ఉన్నాయనిపిస్తే 4 గ్లాసుల వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆవు పాలు తీసుకున్నానండి. అలాగే సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఈ తాలికలు అనేవి చక్కగా వేసుకుని ఏ సైజులో కావాలో చూసుకుని వేసుకుని కట్ చేసేసుకోవడమేనండి. జంతికల్లా వీటిని తిప్పక్కర్లేదు. తిప్పితే ఏమవుతుందంటే కదిలిపోయేటప్పటికి విరిగిపోయినట్టు అయిపోతాయి. అలా కాకుండా పొడుగ్గా వేసుకుని ఎన్ని కావాలో అన్ని వేసుకుని అక్కడికి అలా కట్ చేసేసుకోవడమే వేలుతో. లాస్ట్లో పిండి మిగిలిపోతుంది కదండి, దాన్ని వాటర్లో వేసుకుని మిక్స్ చేసుకుని ఇలా పిండిలో మిక్స్ చేసుకుంటే మనకి పాయసం చాలా చిక్కగా, తాలికలు అనేవి చాలా చిక్కగా టేస్టీగా కూడా వస్తాయండి. ఇలా దీన్ని సిమ్లో పెట్టేసేయండి. మనకి తాలిక ఉడికినాయా లేదా చూసుకోవడానికి గరిటతో తాలిక తీసుకుని చూసుకోవాలండి. ఈజీగా కట్ అయిపోయింది అనుకోండి, మనకి తాలికలు అనేవి ఉడికిపోయినాయి అని అర్థం. లేదు మనకి సరిగ్గా కట్ అవ్వలేదు, పిండి పిండి అంటుకుంటుంది అంటే, జిగురుగా అంటుకుంటుందంటే చేతికి, అప్పుడు మనం ఇంకొక 10 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచాల్సి ఉంటుంది. తర్వాత ఉడికిపోయిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే యాలకుల పొడి వేసేసుకుని, అలాగే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇంకొక స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే మనం కరగబెట్టి ఉంచుకున్నాం కదా బెల్లం వాటర్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా వడగట్టేసుకుని వేసేస్తున్నాను. మొత్తం అంతా వేసేసిన తర్వాత మధ్యలో స్టవ్ అనేది ఆఫ్ చేయడం మర్చిపోకండి, లేకపోతే విరిగిపోయినట్టు అయిపోతుంది. విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అస్తమాట అవ్వాలని లేదు, జనరల్గా అవుతుంది. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆన్ చేసి కట్టేసేయండి, లేదా ఆ వేడి మీద కూడా సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాలికలు రెడీ.